ఏమిటి నాన్న? పూజకు కావలసిన సామాన్లన్నీ సిద్ధంగా ఉంచావమ్మా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి నాన్న. పదమ్మా. నమస్కారం బాబాయ్ గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమయ్యా రాజు, ఈ రోజు సరిగ్గా పూజ సమయానికి వచ్చారు. రోజు ముందే వచ్చేవారుగా? అది బహుశా ఆలస్యమైన కారణం లక్ష్మీ వదిన ఉంటుంది నాన్న. అదేం కాదమ్మా, చెరువుకెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం కాస్త ఆలస్యమైంది. దేవి దర్శనానికి రావడం ప్రధానంగానే. ఎప్పుడైతే ఏం తల్లి. ఏం బాబు, మీ దంపతులకు మా పల్లె బాగా నచ్చిందా? బ్రహ్మాండంగా నచ్చిందండి. శాశ్వతంగా మేమిద్దరం ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం. సంతోషం బాబు. మీరెక్కడ ఉన్నా ఆ దేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దుర్గా, నువ్వేనాడైతే కన్ను మూసావో ఆనాడే ఈ ఇంట్లోంచి వెలుగు కాస్త వెళ్ళిపోయింది. అయినా చిన్న దీపం లాంటి మన అమ్మాయి కోసం బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చనిపోయిన మరుక్షణమే మనకు దూరమైన బాబు ఏనాటికైనా తిరిగి వస్తాడని ఆశతో. బాధపడుతున్నానా? అమ్మ దీవెన వల్ల, అమ్మవారి చలవ వల్ల తప్పకుండా ఏదో ఒక రోజు అన్నయ్య మనల్ని కలుస్తాడు. అమ్మా రాధా, నా జీవితంలో ఉన్నవి రెండే రెండు కోరికలమ్మా. నేను చనిపోయేలోగా దూరమైన మీ అన్నయ్యను కళ్ళారా చూడడం, నిన్ను మనసున్న మనిషి చేతుల్లో పెట్టడం. అంతేనమ్మా. నాన్న, నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించొద్దు. నేనెవరినో కట్టుకుని నిన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోవాలని నాకు లేదు నాన్న. నువ్వు అమ్మవారికి సేవలు చేస్తున్నట్టే నేను నీకు సేవలు చేస్తూ నీ నీడలోనే గడిపేయాలనుంది నాన్న. పిచ్చిదానా, ప్రతి బిడ్డ కన్నవాళ్ళను వదిలి వెళ్ళాలనుకోదు. కానీ మరో మనిషిని కట్టుకోవడం, అతనితో వెళ్ళిపోవడం సృష్టి ధర్మమ్మా. మీ అమ్మ చనిపోయాక నీ ఆలన పాలన అచ్చట ముచ్చట అన్నీ చూసి నాకు నీకు పెళ్లి చేసి పంపవలసిన బాధ్యత కూడా ఉందమ్మా. నాకు పెళ్లి జరిగినా ప్రతి క్షణం నీ దగ్గర ఉండాలన్న ఆశ నాన్న. దాందే ఉందమ్మా. అందుకు సిద్ధపడ్డ మనిషిని చూసి నీకు పెళ్లి జరిపిస్తాను. నీ దాంపత్య జీవితం కళకళలాడుతూ ఉండటం చూశాకే నీ కళ్ళు మూస్తాను. మంచి చేసేవాడే మహానుభావుడు. ఆ మంచిని నలుగురికి పంచేవాడు యజమాని. అందుకే మీ అందరి మంచి కోరి, మీ పిల్లల మేలు కోరి, మీ పిల్లల సుఖం కోరి, మీ పంటలు బాగా పండాలని ప్రత్యేకంగా తయారు చేయించాను ఈ ఎరువుల్ని. ఈ ఎరువుల గొప్పతనం సంగతి నాకు బాగా తెలుసు. వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు నోర్మయ్యి. ఎరువులు ఉన్నాయి కానీ కొంటాని డబ్బు ఎక్కడిది బాబు? మీ కష్టాలు నాకు తెలుసు. మీ దగ్గర డబ్బు లేదు, పొలం ఉంది, కష్టపడి పని చేయాలనే ఆవేశం ఉంది, శక్తి ఉంది. మీకు లేదు, నా దగ్గర ఉంది. అది మీకు ఇస్తాను. మీరు బాగుపడ్డాకే నాకు డబ్బు ఇవ్వండి. డబ్బు లేని వాళ్ళు నోట్ రాసి తీసుకెళ్ళండి. మీరు నాకు డబ్బు ఇవ్వడానికి కాదు, నేను మీకు డబ్బు ఇచ్చాను తృప్తికి. చాలా సంతోషం బాబు. మొదటి సంతకం మన ప్రకాశం చేసి పెట్టిన సరపంతులు ఎక్కడ పెట్టాడా? రామయ్య, ఈ ఎరువుల వల్ల రెట్టింపు పంట పండుతుందంట. అదే జరిగితే మన కష్టాలన్నీ గట్టికిపోతాయి ప్రకాశం బాబు. ఓన్లే ఆ జగన్నాథ బాబు దయ వల్ల, ఈ నేలతల్లి సెలవు వల్ల ఈ పల్లెలో ప్రతి ఇంట్లోనూ ఈసారి కొత్త సంక్రాంతి వస్తుంది. నీ నోటి సెలవు వల్ల అలాగే జరగాలి బాబు. నేనే నీ మీద మోజున్నవాడిని, ఉన్న మోజు తీర్చుకోవడం ఎలాగో తెలిసినవాడిని. ఏం భయపడ్డావా? ఏం కంగారు పడకు. నా కోరిక తెలిసింది, మా భయంకర్ నిన్ను బయటికి వెళ్ళనివ్వడు.
లక్ష్మి లక్ష్మి ఇది అన్యాయం లక్ష్మి. నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోవటం అన్యాయం లక్ష్మి. నాతో బ్రతికంతా ఉంటారని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయావా లక్ష్మి? నా కోసం అన్ని వదిలేసుకుని వచ్చి నన్నే వదిలి వెళ్ళిపోయావా లక్ష్మి? ఎంత ఘోరం జరిగిపోయింది. మన ఊరికి మహాలక్ష్మిలో వచ్చిన ఆడపిల్ల ఇలా దారుణంగా పోవడమా? ఇది ఘోరమయ్యా. ఎందుకని అడుగు. అడగడం దేనికి అందరికీ తెలుస్తూనే ఉందిగా. ఎంత ఏడుస్తే మట్టుకు పోయిన వాళ్ళు మా తాతగారులాగా తిరిగి వస్తారో రాజుబాబు. ఊరుకో బాబు ఊరుకో. పాపం ఆ దేవుడికి దయలేదు. దైవానికి దయలేకపోవడం కాదు, మానవత్వం రాక్షసత్వంగా మారడమే ఇందుకు కారణం. సర్వలోకమాత జగజ్జనని అన్నం పుణ్యం ఎరుగని ఈ చిన్నపిల్ల చావు చూసి రాయిలాగా మౌనంగా ఉండిపోయావా? అమ్మ మనస్సుతో ఆదిశక్తివై నిప్పు కణాలు కురియగా రుద్రవీణ మృగగా దిగివచ్చి ఈ ఘోరానికి కారకుడైన పాపాత్ముల్ని లోకకంటకుణ్ణి అంతం చేయి మాత, అంతం చేయి. శంకరాచార్య గారు, ఆవేశపడిపోయి అమ్మ ప్రార్థనలు చేయడం కాదండి, ముందు ఏడుస్తున్న అమాయకులను ఓదార్చాలి. బాబు రాజు, రాజు నిన్ను చూస్తుంటే నా గుండె తరక్కుపోతుంది బాబు. కానీ ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సిన తతంగం చూడాలి బాబు. నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు, నా లక్ష్మి చావలేదు. లక్ష్మి! ఆ ఆచార్యం కింద అంత భీకరంగా అమ్మవారిని ప్రార్థిస్తూ తమ పేగులు పీకమని రక్తం తాగమని ఒక్క చించమని అరుస్తాడు. అదే నీతికున్న జబ్బురా. నీతి 4 గోడల మధ్య గొంతు చించుకుంటుంది, అవినీతి గుప్చప్పుగా తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. పైగా వీడు దైవభక్తుడు కూడాను. అందుకేనండి అతనికి అమ్మవారి కన్నా పూనిందేమో నాకు అనుమానం. అమ్మవారు వీళ్ళ అవసరానికి పూనుతూ ఉంటుందిరా. దేవుళ్ళు రాళ్ళు కనుక మనం బతికిపోయాం. వాళ్ళకే కళ్ళు నోళ్ళు ఉంటేనే ఈ ఆచారాలు వాళ్ళు మన మీద కూడా పీకు తిన్నా తింటారు. అసలు ఇప్పుడు ఆ పనిగా చేస్తాడని నాకు కొంచెం అనుమానంగా ఉందండి. ఇక అలాంటి సత్సనమానం ఉంటే మనసులోనే పెట్టుకో, బయటికి చెప్పామంటే భయంకరంగా నీ కండువా అప్పగించేస్తాను. ఏమిటో అయ్యగారు భయంకరమైన విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏమైనా పోలీసులు భయపెట్టే విషయాలు కావలేవయ్యా? అదేమిటో శవాన్ని చూడగానే కలరా ముందు వచ్చే కంపులో నువ్వు వచ్చేస్తావయ్యా. లేకపోతే రూల్స్ ఒప్పుకోవు కదా. మీ రూల్స్ ఏమిటో నాకు తెలుసు కానీ ముందు బయటకెళ్ళి వేసిందో లేదో మీ కానిస్టేబుల్ వెళ్ళి చూడమను. నేను వేసి మరీ వచ్చానండి, చూసి రానక్కర్లేదండి. మరొకసారి గేటు చూసొస్తే తప్ప? పోయా, అదేం తాజ్మహల్ మళ్ళీ మళ్ళీ చూడటానికి. హెడ్ ఏమిటయ్యా తలపగరు? ఇదిగో ఇలా పొగరగా మాట్లాడితే నీకు ప్రమోషన్ రాస్తారు కదా. నెత్తి మీద కిరీటం ఊడిపోయి కొత్త ఉద్యోగం చూసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను, వెళ్ళి గేటు కాపలాకాయ. అదయ్యా, అది హెడ్ అంటే ఆ మాత్రం కమాండింగ్ గా ఉండాలి. ఎందుకని అడుగు. ఎందుకేమిటండి కానిస్టేబుల్ మీద ఎగరడానికి? సరే సరే, నాకు డ్యూటీ లాఠీ లాంటిది, దీన్ని వదలను. హత్య జరిగింది తెలుసుకోకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసయ్యా. నువ్వు పక్క తిరిగి కవర్ పోస్ట్ లో పడేస్తాను. ఒప్పదండి, అస్తమానం రూల్స్ ఒప్పుకో. రేపు నా పై వాళ్ళకి పెద్ద వాళ్ళకి తెలిస్తే. తెలియదు, తెలియనివ్వను, తెలిసినా ఏమీ జరగదని నేను హామీ ఇస్తున్నాను. నీ పై వాళ్ళంతా నా గుప్పిట్లో ఉన్నారయ్యా. ఇప్పుడు గట్టిగా మూసేయండి, లేకపోతే ఏ ఒక్కడే బయటకు వచ్చేయగలడు. సోడా సోడా సూరి సోడా, ఈ సూరి సోడా అంటే తెలుగునాడే అబ్బా అంటుంది. సోడా 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 సోడా. సూరి, సూరి, ఇది కళ నిజమా? నిజం లాంటి కళ. అది సరే, నన్ను చూడాలని వచ్చావా? కాదు, నీ దాహం తీర్చాలని వచ్చాను. దాహవా? అవును. సూరిబాబు, సూరిబాబు, ఏంటి సూరి ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అలా దిగాలుగా ఉంటున్నావు? ఏముంది రంగన్నమా, నాది అని నమ్ముకున్న అతి విలువైనవి హఠాత్తుగా నావి కావు అని తెలిస్తే ఏ మనిషి అయినా ఎలా తట్టుకోగలడు చెప్పు. సూరిబాబు, ఈ లోకంలో ఏది నాది కాదనుకుంటేనే మనసు శాంతి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే మనిషి అవి నావి ఇవి నావి అని ఆశలు పెంచుకోవటం మంచిది కాదు బాబు. నువ్వు చెప్పేది నిజమే రంగన్నమా. ఎక్కడో పుట్టి ఎలాగో పెరిగి ఏదో ఒక రోజున కన్ను మూసి ఏ తోడు లేకుండా వెళ్ళిపోయే మనిషి బంధాలు అనుబంధాలు పెంచుకోవడం అనవసరమే.
నమస్కారం జగన్నాథం గారు. ఆహా, దయచేయండి దయచేయండి. నేను పుట్టి బుద్ధిరిగాక ఇన్నాళ్ళకి మా దేవి ఆలయానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నడిచి వస్తున్నట్టుంది. చాలా సంతోషం. జగన్నాథం గారు, మీ మాట కథంలేక వచ్చాం. అది నా అదృష్టం, మా ఆలయం చేసుకున్న అదృష్టం, మా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈశ్వర భక్తునిగా, అమ్మవారి బిడ్డగా ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధికెక్కి అటు కాశీ విశ్వనాథుని ఆలయానికి అలంకరణగా నిలిచిన తమరు ఇవాళ మా ఆలయానికి రావడంతో మా జన్మ చిత్తార్థమైంది. జగన్నాథం గారు, దైవం అన్ని చోట్ల ఉంటాడని నమ్మి మనిషిని నేను. అయితే దైవాన్ని నమ్మి మనుషులు కొన్ని చోట్లే ఉంటారు. శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు వేల ఖర్చుతో పునరుద్ధరించిన మీరు, మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది. మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను. వచ్చిన మీ జీవితాలు, ఇక్కడున్న మా అందరి జీవితాలు తరించే రోజు వచ్చింది శంకరాచార్య గారు. మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి. అలాగే. నమస్కారం. మీకు ప్రత్యేకమైన వస్తు ఏర్పాటు చేయించాను. అలాగే జగన్నాథ్ గారు. తీసుకోండి. అయ్యా, తమరి దృష్టి ఆ దుర్గాదేవి మీదనే. దేవీయ నమః, ఓం ఉమాయాయ నమః, ఓం సుమంగళాయ నమః, ఓం ఏకరూపాయ నమః, ఓం ఏకనాయకే నమః, ఓం మహారూపాయ నమః. ఆ మధ్య గోదావరి పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారు అభిషేకం చేయిస్తుంటే కళ్ళారా చూశాను. ఏం శోభ, ఏం తేజస్సు, ఎంత ఆకర్షణ. అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది. ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను. తమ చూపు పడితే వదలరుగా. నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి. అప్పుడే ఎక్కడ, ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేస్తారు, చూస్తూ ఉండండి. పంతులు మరీ ఎక్కువగా పొగిడేకయ్యా. అది పావన్ అందరికీ తెలుసు. నువ్వు అరిచి చెప్పడం దీనికి చంపే ఏర్పాటు చూడక. జగన్నాథం గారు, మీరందరూ కంగారు పడేదాన్ని ఏమీ చేయకండి. అది నా కూతురు రాధమ్మ తెలుపుడు పాము. హారతి తీసుకోవడానికి వచ్చింది. పావుని పెంచడం ఏమిటండి, ప్రమాదం కదండి. మనిషి కంటే ప్రమాదమైనది కాదండి. నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణి మనకు ప్రాణం ఇస్తుంది. ఇది నా నాగరాజన్న. అందులో దండం పెట్టింది. పెడతాం తల్లి, పెడతాం. కానీ పావం దూరంగా పెట్టు. రేపు పంతులు ముందు అన్నం పెట్టవయ్యా. ఆచార్య గారు, మీ పాపతో పావుకి స్నేహం ఉన్నా దాన్ని నలుగురు మధ్య ఉంచడం మంచిది కాదండి. ఎందుకని అడగండి. అడగడం దేనికి? అది కాటేస్తే చచ్చి ఊరుకుంటాం కనుక. కనుక దాన్ని ఏ పుట్లలో వదిలేయమని ఆ చెప్పండి. విషయం మేము ఆలోచిస్తాం. రామారాధా, భయపడకండి. సూర్యబాబు ఏం చేస్తున్నారు నాన్న? నాగన్నకి పాలు పోస్తున్నా. అలాగా. అమ్మా రాధా, నేను మాట చెప్తాను, వింటావా తల్లి? ఏవి నాన్న? రేపు మన నాగన్ని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదామా? ఆహా, నేను ఒప్పుకోను. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఆఖరికి దేవుడికి ఎంటుకలు ఇచ్చేమంటే ఇచ్చేసాను. కానీ నా ఇష్టమైన నాన్న మటుకు పుట్లో వెళ్ళమంటే నీ వదలను. అది కాదమ్మా, నీ జుట్టు దేవుడికి ఇచ్చావు, పుణ్యం వస్తుంది. అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టావనుకో, ఇంకా పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం వద్దు, ఏం వద్దు. నాకు నాగన్నే కావాలి. చూడమ్మా రాధ, పక్షులు గోళల్లో ఉండాలి, పులులు అడవుల్లో ఉండాలి, పాములు పుట్టల్లో ఉండాలి. అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి. పెంపకం పేరుతో వాటి స్థానాల్లోంచి తీసుకురావడం పాపమమ్మా. ఇది మామూలు పాము కాదు, నాకు నాగరాజన్న. అందుకని నువ్వు భయపడకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు భయపడతారు. ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. నిన్న చూడు, జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు. నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు నాన్న. తప్పు బాబు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మా రాధ, నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దామమ్మా. అవునమ్మా రాధ, పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు. పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగ అన్నమాట. పండగ రోజు తన ఇంట్లో వదిలేస్తే
నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా? సరే అయితే